ఎంతసేపు అయినా నిద్రపోవచ్చు, ఎవరు అడిగేవాళ్ళు ఉన్నారు. తీరా ఉద్యోగం వచ్చి ఇప్పుడు ఇంత అయిన తర్వాత ఇప్పుడు ఏమనిపిస్తుంది, ఖచ్చితంగా బయలాజికల్ క్లాస్ అలారం ఏమి లేకుండా 5 గంటలకు మెలకు వస్తుంది. లేయాలా, లేకపోతే అసలు ఉండబుద్ది కాదు, పడక మీద ఉండబుద్ది కాదు. అదేదో జ్వరం రాకినట్లుంటే తేడా రాకినట్టు అదే స్థితిలో ఉంటే అట్లే ఉండిపోతాం. అబ్రహాం వల్లే లేస్తే ఆశీర్వాదం ఉంటుంది, యాకోబు వల్లే లేస్తే ఆశీర్వాదం ఉంటుంది, మోషే వల్లే లేస్తే ఆశీర్వాదం ఉంటుంది. ఇందుకో పాట కూడా ఉంది, లేచి రండి విశ్వాసులారా యోర్దాను నదిని దాటి. లేనంత దాకా అలాగే సోమర్తనంతో మనం ఉండిపోతాం, స్తబ్దంగానే ఉండిపోతాం. ఇంకింతేలే. మీకు తెలుసు కదా, అంటే మేము లేవలేని పరిస్థితుల్లో ప్రభు మనం లెమ్ము తేజరిల్లెము నీకు వెలిగవచ్చు విషయాలు అరైజ్ అండ్ షైన్. మనం లేకుండా అలాగే ఉంటే ఎవరీ లాంగ్ జర్నీ స్టార్ట్స్ విత్ ఎ షార్ట్ స్టెప్. ప్రతి దూర ప్రయాణం చిన్న అడుగుతో ఆరంభమవుతుంది. ప్రభు అందుకే లేవమని మనం ప్రోత్సహిస్తున్నాడు. అరైజ్. దేవుని వాక్యంలో ఈ మాట చాలా సందర్భాల్లో చాలామంది పాజిటివ్గా స్పందించారు. మరలా ఆయన ఏం చేస్తాడు, కీర్తనలో 5 విషయాలు జ్ఞాపకం చేయాలని కోరుతాడు. మొదటిది 51:12 నీ రక్షణానందము నాకు మరలా. ఈ మాట ఆలకించండి, మరలా అగైన్. కనుక మొదటిది ఏంటి, రెస్టోర్ మీ టు ద జాయ్ ఆఫ్ సాల్వేషన్. రక్షణలో ఆనందం ఉంటుంది. ఆ ఆనందం లేకపోతే రక్షణ పొందినామా లేదా అనేది అనుమానం. చాలా సందర్భాల్లో రక్షణ పొందినామా లేదా ఎలా తెలుసుకోవాలి కదా అని అంటారు. దాన్ని అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ అంటారు, రక్షణ నిశ్చయిత. విచిత్రం ఏంటంటే ఆ అనుమానం వచ్చిందంటే రక్షణ లేదనే అనుమానం కలగక మానదు. ఎందుకంటే రక్షణ పొందినామంటే లైఫ్ ఉంటుంది, లైఫ్ ఉంటే ఖచ్చితంగా వైబ్రెన్స్ ఉంటుంది. అది లేకపోతే బహుశా రక్షణ లేదేమో. ఎవరు చెప్పాల్సిన పని లేదు. ఓ పిల్లవాడు పుట్టిన తర్వాత ఏడుమని ఎవరైనా చెప్తారా? నిద్రపోమని ఎవరైనా చెప్తారా? ఆకలి కట్టుకోమని ఎవరైనా చెప్తారా? తల్లిని గట్టిగా పట్టుకొని ఎవరైనా చెప్తారా? ఎవరు చెప్పరు కదా. డిఫాల్ట్ అలాగ క్యారెక్టర్స్. అలాగే మనం రక్షణ పొందినామంటే బైబిల్ చదవమని ఎవరు చెప్పాల్సిన పని లేదు, ప్రార్థన చేయమని ఎవరు చెప్పాల్సిన పని లేదు. ఆరాధన చేయండి, స్తుతించండి, ప్రభు గురించి జీవించండి, ప్రభు గురించి ఇతరులకు సాక్ష్యం చెప్పండి అని ఎవరు చెప్పాల్సిన పని లేదు. అది మనకు డిఫాల్ట్గా వస్తుంది. అది రావట్లేదంటే అర్థం ఏంటి? ఆశ లేదంటే అర్థం ఏంటి? రక్షణ జరగలేదేమో, పాప క్షమాపణ మారుమనసు పొందలేదేమో. యేసుక్రీస్తు నమ్మకమైన రక్షణ, పాప క్షమాపణ మారుమనసు ఇచ్చేవాడు. మనలో డిఫాల్ట్గా ఉండేది ఏంటంటే పాపం. చాలాసార్లు ఇలా ఫెలోషిప్కి వచ్చేవాళ్ళు, మందిరాలకు వచ్చేవాళ్ళు, వీళ్ళు ఏమనుకుంటారంటే వెళ్తున్నాం కదా, బయలు పట్టుకున్నాం కదా, పాటలు పాడుతున్నాం కదా, ఆరాధన చేస్తున్నాం కదా, కానుకలు వేస్తున్నాం కదా, అంత బాగానే ఉన్నాం కదా, ఇంకా ఇది రక్షణ వచ్చినట్లే, లేకపోతే ఎందుకు వస్తామని. దిస్ ఈజ్ ఆల్ రిలీజియన్. దిస్ has nothing to do with repentance. Repentance is an inward change. Religion is outward life. God expects not an outward life, but life originated inside. లోపల ఆత్మదేవుడు మన పాపాలు క్షమించి పరిశుద్ధపరిచి ఆయన నివాసించటానికి యోగ్యమైన నివాస స్థలముగా చేసుకోవాలి. అదే హృదయం. అందుకే 51వ కీర్తనలో దావీదు 70 తర్వాత తిరిగి సమకూర్పులోనికి వచ్చింది. దేవుడు సమకూర్చేవాడు కాకపోయింటే we would have missed David. దావీదుని మనం కోల్పోయింటాం. ఎందుకంటే చాలా పొరపాట్లు చేసినారు కదా. మరి పొరపాట్లు చేసిన తర్వాత నెక్స్ట్ అవకాశం లేదని అనుకోండి. వాట్ ఇఫ్ దెర్ ఇస్ నో అగైన్? we all would be condemned, perished. దేవుడు అవకాశం ఇచ్చినాడు. అందుకే అపోస్తలుల కార్యాలు 13 అన్నాడు, దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరం వారికి సేవ చేసి నిద్రించి. గాడ్ గివ్స్ ఫైనల్ టచెస్ టు అవర్ లైఫ్స్. మన జీవితానికి ఫైనల్ టచెస్, మీ భాషలో మరి ఫినిషింగ్ టచెస్ అంటారా, అవి ఇవ్వాలని దేవుడు కోరుతున్నాడు.
అంతదాకా స్ట్రక్చర్ అంతా బాగుండొచ్చు, కానీ ఫినిషింగ్ టచెస్ లేకపోతే స్ట్రక్చర్ బాగా కనిపించదు. అది ఇల్లే కావచ్చు, కారే కావచ్చు, మనిషి డ్రెస్లే కావచ్చు. మీరు కూడా డ్రెస్ వేసుకున్న తర్వాత మిర్రర్ దగ్గరికి వెళ్ళి ఫైనల్ టచెస్ ఇచ్చుకుంటారు కదా. నేనేం కావాలి, నేను అద్దం చూసేదే వారానికి వస్తాను. అద్దం లేకుండా ఉండలేదు కదా. సో ప్రభు వాక్యం దగ్గరికి మనం వచ్చిన తర్వాత ఈ గివ్స్ ఫైనల్ టచెస్. కనుక ఇంకా రక్షణ పొందకపోతే, పాప క్షమాపణ పొందకపోతే పర్లేదులే అనుకోవద్దు. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ రిలీజియన్, ఇట్స్ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్. క్రైస్తవం ఒక మతం కాదు, యేసుతో సంబంధం. కనుక మతంలోనే ఉంటే అలాగే ఉంటుంది. సొంత నీతి, నాకంటే కూడా బాగున్నారులే, నాలాంటి వాళ్ళు ఉన్నారా ఏంటి, ఆ మందిరంలో అంతా చెడిపోయిన వాళ్ళే, నేను తప్ప అందరు చెడిపోయిన వాళ్ళే. దిస్ ఆల్ కాల్డ్ సెల్ఫ్ రైచియస్నెస్. దిస్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ఫారిసీస్ అండ్ సదుసీస్. కర్నూలు దగ్గర ఆంధ్రప్రదేశ్లో ఒక ఊరు ఉంటుంది, పేరు బనగానపల్లి. అది దేనికి ఫేమస్ తెలుసు కదా మీకు? మామిడి పళ్ళకి ప్రసిద్ధి. బంగినపల్లి మామిడి పళ్ళు అంటే ప్రపంచవ్యాప్తంగా పేరు. వేసవి కాలంలో మామిడి పళ్ళు వస్తాయి. రోడ్డు మీదకి వెళ్ళేటువంటి మామిడి తోటలు కొన్ని ఏం చేస్తాయంటే పెద్దగా చెట్లు అయిపోయి రోడ్ల మీదకే ఇట్లా మనిషి చిన్నగా ఇంకా నేలం తడిసేటట్లు కూడా ఉంటాయి. పండ్లు తాకుతా ఉంటాయి నేలను. దారిలో పోయేవాళ్ళు కూడా తోటలు ఉంటాయి. అన్ని చోట్ల కాదు, కొన్ని చోట్ల తోటలు ఇంకా దూరంగా ఉంటాయి. మనం లోపలికి వెళ్తే కానీ తీసుకోరు. ఒకసారి బీటెక్ పిల్లలు వేసవి కాలంలో బీటెక్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఎందుకు బీటెక్ అని చెప్తారు బ్రదర్ అంటే, మనకు స్టాండర్డ్ డిగ్రీ ఎక్కడైనా. సరే పరీక్షలు రాశారు, ఊళ్ళో ఖాళీ ఉన్నారు కదా అని వెళ్తూ ఉన్నారు. అలాగే వెళ్తూ ఉంటే మామిడి చెట్లు బయటకు ఉంటాయి కదా, ఆ పండ్లు కనిపించినాయి. ఎవరో పిల్లలు ఉంటారు కదా, తుంటారు పిల్లలు. వాళ్ళు మామిడి పళ్ళు కోసుకున్నాడు. బాగుందిరా మామిడి పళ్ళు అంటే ఇంత తెలివి వస్తుంది మనకు, డబ్బులు ఖర్చు పెట్టేది లేకుండా అన్నాడు. ఇంకోటి కూడా తీసుకున్నాడు. ఇద్దరు తిన్నారు. పులుపుగా ఉంది, అంత రుచిగా లేదు, అంత తీయగా లేదు. ఇంట్లో బంగినపల్లి మామిడి పళ్ళు మాదిరి లేదు ఇది అని అన్నారు. ఏం పొల్లగా ఉంది ఏంటి? అతడు పక్కనే తోట మాలి అన్నాడు. ఏంటి ఇది పొల్లగా ఉంది అని అంటే, నిజమా సార్ అని అన్నాడు. సరే మళ్ళీ మీరు ఇంకోసారి రండి సార్, అప్పుడు బాగా అయితే వచ్చే సంవత్సరానికి చూస్తాను అని అన్నాడు. సరే వచ్చే సంవత్సరానికి వెళ్ళారు. తిరిగి ఏ స్థలంలోనైతే మీకు తెలుసు కదా, మొబైల్ ఫోన్ ఉంటుంది కానీ కోఆర్డినేట్స్ ఉంటాయి, అంటే లాంగిట్యూడ్ లాటిట్యూడ్స్. కరెక్ట్ అదే చెట్ల దగ్గరికి వెళ్ళి మామిడి పళ్ళు తిన్నారు. చాలా రుచిగా ఉంది. ఆవిడ తోటమల్లి అన్నారు, ఏంటంటే చాలా రుచిగా ఉంది, పేరు చాలా బాగాలేదన్నారు. మీరు బాగాలేదన్నారు కనుక ఇప్పుడు బాగైంది సార్ అన్న. ఎట్లా బాగైంది అని అంటే, పక్కన ఇంకో బాగుండే చెట్టు ఉంది, దానికి దీనికి గ్రాఫ్ట్ చేసి. గ్రాఫ్టింగ్ అంటే తెలుసు కదా, అంటు కట్టుట. పౌలన్న రోమ పత్రికలో మనం యేసుక్రీస్తు ప్రభు వారికి అంటు కట్టబడ్డాం. సో దట్ ఈస్ లైఫ్ మే ఫ్లో ఇన్, మన లోనికి ఆయన జీవం రావటం. కనుక మనమంతా చెడు పాపం యేసుక్రీస్తు ప్రభుతో శిలువ ద్వారా అంటు కట్టబడ్డాం. గ్రాఫ్టెడ్ విత్ క్రైస్ట్ బై హిస్ గ్రేస్. ఇప్పుడు ఆయన జీవం, ఆయన పరిమళం, ఆయన మంచితనం, ఆయన ప్రేమ మనలోనికి ప్రవహించి. అందుకే గలతీ పత్రిక 5వ అధ్యాయంలో శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. శరీరానికి వస్తే కార్యములు అని రాసినారు, ప్లూరల్. మీరు చూసినారో లేదు. కిందికి వచ్చేటప్పటికి ఆత్మఫలము ఏకవచనం రాశారు. ఆత్మఫలములు ప్లూరల్ కాదు, ఆత్మదేవుడు ఒక్కడే. శరీరంలో మ్యానిఫోల్డ్ లేదా మెనీ టాస్క్స్, మల్టిపుల్ టాస్క్స్. కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఆ రక్షణ మనకు అనుగ్రహిస్తారు. యేసుక్రీస్తు ప్రభువుకి శిలువకి యేసు రక్తానికి వెలుపట్ట ఆల్ బిటర్నెస్, అంత చేదే, అంత విషయం, అంత పాపమే. కనుక చెడు అంటే తినటానికి ఉపయోగపడిన మామిడి పళ్ళు మంచి ఊర్లో ఉంది. ఊర్లో ఉండినవన్నీ మంచివేం కాదు. అలాగే మందిరికి వచ్చే విశ్వాసం అంతా మంచిగా. బనగానపల్లెల్లో చెట్టు అయినంత మాత్రాన అన్నీ మంచి హై క్లాస్ మామిడి పళ్ళు కాస్తుందని ఏం లేదు. దాంట్లో కూడా చేదు పళ్ళు కాసే చెట్లు ఉంటాయి.
అలాగే సహవాసానికి వచ్చేవాడు, చర్చికి వచ్చేవాడు, మందిరానికి వచ్చేవాళ్ళు అంతా బగ్గిన పని మామిడి పండ్లేం కాదు. చేదు ఉంది, మరి చేదు ఉందని మానేయాలన్నా, ఊరొదిలేయాలన్నా, దూరం వెళ్ళాలన్నా? వెరీ సింపుల్, గ్రాఫ్ట్ ఇట్. అంటుకట్టు. ఎవరితో కట్టుకోవాలో? అందరూ అట్లా ఉండరు. అవును, అందరూ అట్లా ఉండరు. ఒకే ఒక్కడే ఆ చెట్టు, యేసు సిలువ. మనిషి చెట్టు కింద ఓడిపోయాడు. ఆదికాండం 3వ అధ్యాయంలో ఆదాము చెట్టు చాటుకు దాచుకున్నాడు. ఏ చెట్టు దగ్గర అయితే మనుషుడు పడిపోయాడు, యేసు ప్రభు ఆ చెట్టు మీదకి ఎక్కాడు. ఆయన తల అప్పగించినాడు ముళ్ళ కిరీటానికి, ఆయన ముఖం అప్పగించినాడు ఉమ్మికి, ఆయన చేతులు అప్పగించినాడు మేకులకు, ఆయన దేహం అప్పగించినాడు కొడ దెబ్బలకు, ఆయన ప్రక్కన అప్పగించినాడు బల్లెపోటుకు, ఆయన కాళ్ళను అప్పగించినాడు మేకుల దెబ్బలకు, ఆయన రక్తము కాచి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు. ఇప్పుడు ఆ చెట్టు, దట్ ట్రీ, దట్ క్రాస్ ఈజ్ అ లైఫ్ ఫ్లోయింగ్ ట్రీ దట్ హ్యాస్ ఆల్ స్వీట్నెస్. అంత దాంట్లో మధురమే. బైబిల్ రాయబడింది పరమగీతంలో మొదటి అధ్యాయం, ఈ నోరు మధురం, ఈ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. ఇంకా రక్షణ పొందకపోతే రక్షణ ఆశీర్వాదంలోనికి వచ్చి సిలువతో అంటకట్టుబడి పాపక్షమాపణ మారు మనసు పొంది అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుతున్నాం. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన మనము 51వ కీర్తనలో దావీదు దైవ సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, దేవా నా రక్షణానందం మరలా నాకు కలిగించి, మనం పొరపాటు చేసినప్పుడు దేవునికి డిటాచ్ చేయమని తెలియటానికి ఒక సిమ్టమ్ ఏంటంటే వీ లూజ్ ద జాయ్. వీ డు నాట్ లూజ్ అవర్ సాల్వేషన్, బట్ వీ లూజ్ ద జాయ్. మన రక్షణ పోగొట్టుకోము, సంతోషం పోగొట్టుకుంటాం. అందుకే పాపం ఎప్పుడు పొరపాటు చేసినప్పుడు, తప్పులు చెప్పినప్పుడు, అబద్ధాలు చెప్పినప్పుడు, ఇవన్నీ చెప్పినప్పుడు మనకు తెలియకుండానే ప్రిక్ అయితేనే ఉంటుంది. అది అట్లా రోజులు గడిచే కొద్ది ఏమవుతుందంటే సంతోషం లేకుండా చేస్తుంది. కీర్తనలో సంతోషము, ఆనందం అనే మాటలు తరచూ కనిపిస్తాయి. అది మనుషుల్లో ఉండదు. మనుషుల్లో ఉండేది ఏంటంటే కోపము, అసూయ, పగ, ఇవన్నీ మనుషులు. సంతోషం యేసుక్రీస్తు ప్రభువులోనే ఉంది. అందుకే 16-11 కీర్తనలో రాయబడింది కదా, Psalm 16:11. చాలు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. అంటే సంతోషం ఉన్న వ్యక్తి దైవ సన్నిధిలో ఉండే అవకాశం. దైవ సన్నిధి నుండి పారిపోయే వ్యక్తి సంతోషం. 4వ అధ్యాయం ఆదికాండంలో మనకు తెలుసు కదా, కయ్యూను పాపం చేశాడు కనుక దేవుని సన్నిధిలో నుండి పారిపోయాడు. ఈ బికమ్ వ్యాగవాన్, దేశదిమ్మరైపోయాడు, తిరిగేవాడైపోయాడు. when we lose the presence of God, we lose the joy of God. దైవ సంతోషాన్ని మనం కోల్పోవటానికి అవకాశం. అందుకే యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచి తిరిగి తప్పిపోతున్నప్పుడు శిలువ దగ్గరకు వచ్చి క్షమాపణ పొంది దావీదు వలె కేక వేశారు, రిస్టోర్ మీ టు ద జాయ్ ఆఫ్ సాల్వేషన్. రక్షణ ఆనందం నీవు మరలా నాకు అనుగ్రహించు. మరలా. రెండోది చూస్తామా, 85వ కీర్తన లేదా 60వ కీర్తన మొదటి వచ్చి, Psalm 60:1. మమ్మను మరలా దేవుని వాక్యం చెప్పండి. నోరు తెరిచి చెప్తే మంచిది. నోరు చెడ్డదానికి వాడతాం కానీ తిట్టడానికి వాళ్ళని. దేవుని వాక్యం చెప్తే మంచిదే కదా. మరలా బాగు చేయండి అంటే ఇంతకుముందు బాగున్నాము, తర్వాత ఏమైనామని అర్థం. ఏదన్నా అనుకోండి. కాబట్టి దేవుడికి ఇష్టం ఏంటంటే మరలా బాగు చేయి. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడగచ్చా? బైబిల్లో మరలా అని ఏ పుస్తకంలో ఎక్కువసార్లు రాయబడింది? అగైన్. ఎందుకు ఇది అడుగుతున్నానంటే ఇట్స్ నాట్ ఫర్ క్విజ్. సో వాట్ ఎవర్ ఐ క్వశ్చన్స్ ఐ ఆస్క్ యూ,
There are a couple of reasons for that. Number one is to inculcate inclination, passion to the Word of God. Number two, to highlight how important it is in the sight of the Lord. ఎన్నిసార్లు రాయబడిందంటే ఇది క్విజ్ కాదు, కౌంటింగ్ కాదు. అంటే హౌ ద హోలీ స్పిరిట్ హెస్ గివన్ ప్రయారిటీ టు దట్ పర్టిక్యులర్ వర్డ్, దట్ పర్టిక్యులర్ పర్స్పెక్టివ్. మరలా 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 మరలా. ఎస్, కాపీ కొడతారా? అంబేద్కర్ యూనివర్సిటీ మాది పుస్తకం కింద ఉంటుంది. క్వశ్చన్ పేపర్ ఏది పైన ఏది కింద. సో మరలా మమ్మను బాగు చేయు. ఆయన పేరే బాగు చేయవాడు. సాతాను పేరే చెడగొట్టువాడు. 3:11 ప్రసంగి. 6000 సంవత్సరాల మానవ చరిత్రలో మహాజ్ఞాని రాసిన మాటలు. చక్కగా అంటే మూల భాషలో బాగుగా ఉన్నట్లు ఆయన నియమించింది. హీ హ్యాస్ అపాయింటెడ్. ఆయన అపాయింట్మెంట్లకి ఏమన్నా పొరపాట్లు, స్ట్రైక్లు, మార్పులు ఏమైనా జరుగుతాయా, తప్పులు జరుగుతాయా? వెన్ హీ గివ్స్ ద అపాయింట్మెంట్ ఆర్డర్, దేర్ ఈస్ నాట్ ఈవెన్ ఎ సింగిల్ పంక్చువేషన్ గోస్ బై మిస్టేక్. అయ్యో సారీ అనేది మన పెదవుల మీద ఎప్పుడు ఉంటుంది. సారీ అనేది హృదయంలో లేకపోయినా పెదవుల మీద మాత్రం ఫుల్గా ఉంటుంది. సంఖ్యాకాండంలో ఆయన పశ్చాత్తాపడటానికి మానవుడు కాదు. అంటే మానవుడు ఏం చేస్తాడని అర్థం? పశ్చాత్తాపడతాడని. సారీ, అపాలజీస్, రిపెంట్, ఐ రియలైజ్ అనే పదాలు ఎక్నాలెడ్జ్, కన్ఫెస్ అనే మనుషుల్లో కనిపిస్తుంది. కానీ దేవుడు అలా చేయటం సంభవం. ఆయన అన్నీ బాగు చేస్తాడు. ఏం బాగు చేస్తాడు? మార్క్ 7:37. మార్క్ చాప్టర్ 7:37. చాలు. ఏం బాగు చేస్తాడు? హీ హ్యాడ్ మేడ్ ఆల్ థింగ్స్ వెల్. దాంట్లో కొన్ని కింద రాసినారు. చెవిటి వారు వినేటట్టు చేసినారు, మూగివారు మాట్లాడేటట్టు చేసినారు. అలాగే కొన్ని సంగతులు బాగా రాసిన తర్వాత హీ హెస్ మేడ్ ఆల్ థింగ్స్ వెల్. ఆయన ఒక్కడే అన్ని బాగు చేయగలవాడు. మనం చాలాసార్లు అనుకుంటాం మనం బాగు చేస్తామని, కానీ మనం బాగు చేయటానికి బదులుగా వచ్చి పాడు చేస్తున్నాం. ప్రభు ఏం చేసినా అది బాగుంటుంది, అది మంచిది. అందుకే బైబిల్లో మొదటి పుస్తకం ఆదికాండం 1వ అధ్యాయం 1వ పేజీ తెరిస్తేనే మంచిది మంచిది మంచిది. వాట్ ఎవర్ గాడ్ డస్ ఈజ్ గుడ్, వాట్ ఎవర్ మ్యాన్ డస్ ఈజ్ నో గుడ్. దేవుడు చేసేదంతా మంచిది, మనుషులు చేసేది మంచిగా తనకు అనిపిస్తుంది. ఇట్స్ నో గుడ్ అట్ ఆల్. దేవుడు ఆకాశం చేసినా మంచిది, సూర్యుని చంద్రుని చేసినా మంచిది, సృష్టి చేసినా మంచిది. అందుకే ఒక పాట ఉంది, సృష్టిని చేసిన శక్తి కంటే పాపకి ఇచ్చిన రక్షణ గొప్పది. ఈ సృష్టి అంతా చూసినప్పుడు ఎలా కనిపిస్తుంది? స్టన్నింగ్లీ మెస్మరైజింగ్ అని అనుకుంటా కదా. నేను దాదాపు 70 దేశాల దాకా తిరిగి వచ్చిన. బ్రదర్ అడుగుతున్నాడు, బ్రదర్ అన్ని దేశాలు ఏ దేశం బాగుంది? ఈ దేశానికి ఆ దేశం తెలదనేటట్టు. సో టఫ్. అందుకనే కొంతమంది చెప్తారు, డబ్బులు ఉంటే ఇండియాని మించిన బెస్ట్ కంట్రీ ఎక్కడ ఏం లేదు. డబ్బు ఉండాలి కానీ అన్ని కాళ్ళ దగ్గర వస్తాయి. ఈ తిమ్మిని ఏమైనా చేయొచ్చు. నో బడీ ఈజ్ దేర్ టు క్వశ్చన్. ప్రభుకు స్తోత్రాలు. హీ హ్యాడ్ మేడ్ ఆల్ థింగ్స్ వెల్. ఆయన ఈ సృష్టిని ఎంత బాగు చేయగలిగితే సృష్టి కంటే గొప్ప మనం. అందుకే 8వ కీర్తనలో రాసి, నువ్వు కలగజేసిన ఆకాశ నక్షత్రం, చంద్ర నక్షత్రం చూడగా నువ్వు మనిషిని జ్ఞాపకం చేసుకోవటానికి వాడు. వాట్ ఈస్ ఎ మ్యాన్ దట్ thou shouldest mindful of him. సృష్టి అంతట్లో మనుషుడు చాలా అల్పంగా కనిపిస్తున్నా దేవుని దృష్టిలో మనుషుడు చాలా విలువైన వాడు. అందుకే ఈ మనిషిని దేవుడు గొప్పగా చేయాలని సంకల్పించాడు. అయితే మనుషుడు దేవుడు బాగు చేస్తున్న దాన్ని నిరాకరించి దేవుడికి దూరం అయిపోతుంది. పర్లేదులే, ఎంత ఇంగ్లీష్ అంతా ఇంత కొద్దిగా వస్తే వాడు ఐ డోంట్ కేర్. ఇక్కడ యూ డోంట్ కేర్, బట్ వెన్ యూ ల్యాండ్ ఇన్ ద హెవెన్
యూ కేర్ సో మచ్ బట్ దెర్ ఈజ్ నో వే అవుట్. ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వస్తుందని పెద్ద హాని కదా. ఐ డోంట్ కేర్ వాట్ యూ టాక్, ఐ డోంట్ కేర్ వాట్ హ్యాపన్స్, ఐ డోంట్ కేర్, ఐ డోంట్ కేర్, ఐ డోంట్ కేర్. ఇక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం లాభం? యేసుప్రభువు వారు దాని కొరికే వచ్చి టు టేక్ కేర్ ఆఫ్, కానీ దాన్ని వదిలేసి. అందుకే వాట్ ఈజ్ నెక్స్ట్ ఆఫ్టర్ డెత్, మరణం తర్వాత ఏంటి? అదే నిత్య జీవం. దాన్ని యేసుప్రభువు ఇవ్వాలని సంకల్పించిన. అయితే యేసుప్రభువు ఎందు విశ్వాసం ఉంచని వారు పర్వాలేదులే, ఇక్కడ చాలా తేలిగ్గా ఉండొచ్చు అని అనుకున్నట్లు ఉండొద్దండి. దట్స్ వెరీ టఫ్ టైం. ఇప్పుడు చెప్పినంత తేలిక, ఇట్స్ నాట్ ఫన్నీ, ఇట్స్ నాట్ కామెడీ, ఇట్ ఈస్ రియల్. ద బైబిల్ సేస్ ఇట్స్ రియల్. యేసు ముందు విశ్వాసం ఉంచిన వారికి పరలోకం, యేసు నిరాకరించిన వారికి నరకం. మీకు తెలుసు కదా. యేసు ప్రభువు వారు మొదట పరలోకాన్ని గురించి మాట్లాడాడా, నరకాన్ని గురించి మాట్లాడాడా? రెండునా? నరకమా పరలోకం? బ్రదర్స్ చెప్తున్నారు నరకమని. ఇక్కడ చూడొద్దండి, బైబిల్ అందరూ ఎంత వయసు గడిచిపోయినా ఆ బుద్ధి పోలేదు. క్వశ్చన్ పేపర్ ఇచ్చిన వెంటనే నేను ఇప్పుడు ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను కదా. ఎంత చదువుకొని వచ్చిన పిల్లలని ఇలా హాల్లో ఇన్విజిలేటర్ క్వశ్చన్ పేపర్ ఇస్తే మేము స్క్వాడ్కి వెళ్తూ ఉంటాం కదా. క్వశ్చన్ పేపర్ ఇచ్చిన వెంటనే వాడు దిక్కులు చూస్తాడు. ఏమి రాదంటే వెళ్ళిపోతారంట. అది రూల్ ఏమంటే వెళ్ళిపోవాలని అనుకుంటే సగం టైం తర్వాత వెళ్ళిపోవచ్చు, క్వశ్చన్ పేపర్ ఇయ్యరు. సగం టైం దాకా ఎట్లా కూర్చుంటాడు అక్కడ? దిక్కులు చూస్తే కూర్చోవాల్సింది. క్వశ్చన్ పేపర్ ఇవ్వాలంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్ ముందు వెళ్తేనే క్వశ్చన్ పేపర్ ఇస్తాం. ఈ షో ప్రోటోకాల్. సో మనకు కూడా చెప్పిన వెంటనే అప్పటిదాకా ఆలోచన రాదు, అదేంటో కానీ క్వశ్చన్ పేపర్ ఇచ్చిన వెంటనే వస్తుంది. ఇది చదువుకున్నాను కదా, అసలు ఇప్పుడు మర్చిపోయినాను. రొటీన్గా జరిగే ప్రాసెస్ కదా. సరే, బ్రదర్స్ చెప్పారు నరకం అని, సిస్టర్స్ నరకం. బోత్ ఆర్ డబుల్ ఇన్ కరెక్ట్. మాథ్యూ చాప్టర్ 5. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11, 12. చాలు. ఎక్కడ యేసు ప్రభు నోట్లో నుండి బయటకు వచ్చిన పరలోక రాజ్యం అనే మాట, లేదా పరలోకం అనేది మొదటిసారి ఇక్కడ ప్రదర్శించి. నరకం చూడండి. నరకం అంటే 5వ అధ్యాయం 22. నరకాగ్ని అని తెలుగులో రాశారు, ఇంగ్లీష్లో హెల్. కనుక యేసు ప్రభు నోట్లో నుండి వచ్చిన మొదటి పరలోక రాజ్యం అనేది మొదటిది, నరకం అనేది రెండవది. మీ గెస్ ఎందుకో రాంగ్ అయింది. ఏదో ఎందుకు అలా గెస్ చేశారో తెలియదు. అంటే యేసు ప్రభు మొదటి నరకాన్ని గురించి చెప్తాడు అనుకుంటారు, వన్ టైం అనుకుంటారు, అందుకని నరకం గెస్ చేశారు. But he is good. He has always positive mind, positive thinking. Positive things మొదలు చెప్తాడు. ఇప్పుడు ఇంకో ప్రశ్న అడగచ్చా? పరలోక రాజ్యం అనే మాట ఎక్కువసార్లు వాడాడా, నరకం అనే మాట ఎక్కువసార్లు వాడాడు? How many times did he use king, heaven, and how many times did he use hell? Which would be higher at least? పరలోకం again incorrect. పరలోకం అనే మాట 28 times యేసు ప్రభు వాడాడు. నరకం ఎన్నిసార్లు వాడాడు తెలుసా? 38 times అట్లీస్ట్.
సో యేసుప్రభు వారు పరలోకం తక్కువ వాడంటే దాని అర్థం ఏంటంటే ఎక్కువ మంది నరకానికి వెళ్తున్నారు కనుక మనం ఏదైనా ఒకటి ఎక్కువ నొక్కి చెప్తుంటాం అనుకో, జాగ్రత్త జాగ్రత్త, తలుపు వేసుకుని కిటికీలు వేసుకుని ఆఫ్ చేయి, ఇది ఆఫ్ చేసి, స్టవ్ ఆఫ్ చేసి, గ్యాస్ ఆఫ్ చేసిన అంటే అర్థం ఏంటి? అట్లా ఉండట్లేదనే కదా అర్థము. అందుకే యేసుప్రభు నరకాగ్ని 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 ఎందుకు చెప్పినాడు? నరకం 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 అని. బికాస్ మెనీ ఆర్ గోయింగ్ టు దట్ వే, బికాస్ బ్రాడర్ ఈస్ దట్ వే. వెరీ ఫ్యూ ఆర్ గోయింగ్ టు ద హెవెన్ బికాస్ నారర్ ఈస్ ద వే. అది ఇరుకు మార్గం. సువార్తకున్న క్యాప్షన్ ఏంటి? ఇరుకు మార్గం, తక్కువ మంది వెళ్ళారు. విశాల మార్గం, అదే పాతాళం, పరలోకం. పాతాళం నరకం, దానికి ఎక్కువ మంది వెళ్తారు. కనుక యేసుక్రీస్తు ప్రభువు వారు మానవుని రక్షణ పొందిన తర్వాత పరలోకానికి సిద్ధం చేస్తున్నాడు. సాల్వేషన్ బికాస్ ఆఫ్ ద డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ఏ ఓన్లీ కేజీ. But then what is the purpose of God's sacrifice, Jesus' sacrifice on the cross? It's a PZ. It's the highest. To be like Him. ఆయన వలే ఉంటారు. ఆయన ప్రేమ, ఆయన దీర్ఘశాంతం, ఆయన దయాళత్వం, ఆయన మంచితనం. Obedient like Him. That is all what the cross brings in our lives. యేసు శిలువ అవన్నీ మన జీవితంలో తీసుకుని వస్తుంది. ఊరికే రక్షణ మంది బయలు పెట్టుకుని వచ్చి పాటలు పాడి బలలో పాల్గొంది కానకేసిపోతే అందరూ చేస్తూ ఉంటారు. అది మనం నరకం నుండి తప్పించుకొని పరలోకానికి వెళ్తాం. నేను ఈ మాట చెప్తే అనొచ్చు, సరిలే బ్రదర్, పరలోకంలో ఎక్కడో సింహాసనం దగ్గర లేకపోయినా గేటు దగ్గర ఉంటుంటే ఎంతమంది గేటు దగ్గర ఉంటారు? ప్రపంచమంతా అంటే చెప్తుంది, నేను ఎక్కడికి వెళ్ళిన అంటారు. అలాగే బ్రదర్, ఎక్కడ సింహాసనం, పేతురు, వీళ్ళందరి దగ్గర లేకపోయినా ఆ గేటు దగ్గర ఉంటుంది. ఎంతమంది గేటు దగ్గర? జనరల్ కంపార్ట్మెంట్లో ఎంతమంది ఎక్కుతారు? హౌ మెనీ విల్ బి దేర్? ఎక్కడో పట్టుకుంటాను ఉంటానులేండి కదా, ఎక్కడ పట్టుకుని ఉంటాను. గంట ప్రయాణం కాదు, 2 గంటల ప్రయాణం కాదు, రోజు ప్రయాణం కాదు. దట్స్ ఎటర్నిటీ, అది నిత్యత్వం. మీరు ఇక్కడ ఉండదు 60-70 ఏళ్ళు, అంటే వచ్చేది 30 ఏళ్ళకి వచ్చినారు అనుకోండి. మానవ వయసు 70 సంవత్సరాలు, అధిక బలం అంటే 80 సంవత్సరాలు. 40-50 ఏళ్ళు ఉండటానికి మరి ఎంత కంపోజ్డ్, కాము, కూల్, కోజీ, కంఫర్టబుల్ ఇల్లు కావాలని చూస్ చేసుకొని ప్రార్థన, ప్రతిష్ట అన్నీ చేసుకుంటాం కదా. 30-40 ఏళ్ళకి సో వరీడ్ లైక్ దట్. నిత్యత్వంలో గడపాలంటే యూ మస్ట్ బి అట్లీస్ట్ హీట్ ఫర్ దట్. అయ్యో బ్రదర్, ఉండే కాలం కదా, చాలా కొద్దిగా బాగుండాలా అని అనుకుంటాం కదా. దట్స్ ట్రూ. బట్ భౌతికంగా ఇక్కడే 40 ఏళ్ళ కొరకు ఇంత కంఫర్ట్ని గురించి, ఇంత ప్లేస్ని గురించి, ఇంత స్పేస్ని గురించి, ఇంత రకరకాల దాని గురించి ఆలోచిస్తే, బట్ వై నాట్ థింకింగ్ అబౌట్ ద ఎటర్నిటీ? కుటుంబాలు ఒక రాజకీయ నాయకుడు అంటే ఆయన భార్య, ఆయన కూతురు, ఆయన కొడుకు, అల్లుళ్ళు అందరూ ఒక్కొక్క దారి, ఒక్కొక్క నియోజకవర్గం పట్టుకొని ఒక్కొక్క పని చేసేవాళ్ళు ఉంటారు అనుకో. ఇది రకరకాల పనులు చేసేవాళ్ళు ఉంటారు, అది వేరే విషయం. ఎండలకు తిరుగుతున్నారు. మేమే ఏసీ రూముల్లో మేమన్నాము, వాళ్ళే ఎండలకు తిరుగుతున్నారు. 5 ఏళ్ళు గెలుస్తారు. 5 ఏళ్ళ కొరకు వాళ్ళ కుటుంబాలు బయట ఎండలకు తిరిగి ప్రయాసపడతారు. 5 ఏళ్ళకి అంత ప్రయాసపడితే 1000 ఏళ్ళకి మనం ఎంత ప్రయాసపడాలి? మ్యాథమెటిక్స్ వచ్చిన చెప్పరండి. బీటెక్ ఎంటెక్లు కాళ్ళకి కూర్చున్నారు. 5 ఏళ్ళకి ఇంత ప్రయాసం అయితే 1000 ఏళ్ళకి ఎంత ప్రయాసం కావాలా? మరి 200-300 టైమ్స్ అని అనుకున్నారు. ఏం లేదు కదా ఇప్పటిదాకా. 100 టైమ్స్ పక్కన పెట్టండి, కనీసం 1 టైం అన్న ఉండాలి కదా. అందుకే యేసుప్రభు ఆ నరకం తప్పించడానికి భూమి మీదకి వచ్చి ఆయన వచ్చి ఆ శిక్ష, ఆ శ్రమల కాలం తప్పించడమే దేవుని యొక్క ఉద్దేశం. అందుకని ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో అపోస్తలుడైన యోహాను ఇలాగ అంటున్నాడు, ఆ గ్రంథం విప్పే యోగ్యుడు ఎవడా అని ప్రశ్నిస్తున్నప్పుడు ఎవరు దొరకపోతే ఏడుస్తున్నాడండి. ఏడవకము, దావీదుకు వేరు చిగురు, యోధాగోత్రపు సింహం, మనకు తెలుగులో జయము పొందెను, ఇంగ్లీష్లో ఈజ్ వర్తీ టు ఓపెన్ ద బుక్. ఆయన పుస్తకము తెరచుటకు యోగ్యుడు. ఏ పుస్తకము? ఎవరు మూసినారు? మూస్తేనే కదా తెలిసేది. అర్థమైతే నేను చెప్పే మాటలు. ఇప్పుడు చూడండి, లూకాసు 4వ అధ్యాయం, గాస్పల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్ చాప్టర్ 4 18వ అధ్యాయం. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకై, 19వ అధ్యాయం 19.
ప్రభు హితవత్సరం ప్రత్యక్షతను ఆయన నన్ను పంపియున్నాడు అని రాయబడిన చోట ఆయనకు దొరికింది. 20. ఆయన గ్రంథమును చుట్టి పరిచారకులకు ఇచ్చి కూర్చుండెను. ఆయన గ్రంథమును చుట్టి, తెలుగులో ఉంది కదా, ఇంగ్లీష్ కేజీ ఉన్నాడు చదవండి. And he closed. Who closed? Who closed? He closed. ఆయన దానిని మూసి. దేన్ని మూసినాడు? గ్రంథాన్ని మూసి. ఎవరు మూస్తే వాళ్ళే తెరవటానికి ఎక్కడు. మూసేదో తెరిసేదో ఒకరు కాదు. ఎందుకు ఇక్కడే మూసేసినాడు? దీనికి క్రాస్ రెఫరెన్స్ సైటేషన్ తెలుసు కదా, యెషయా 61. ఇప్పుడు ఇది చూస్తాము. ఎక్కడ కరెక్ట్ కట్ చేసి మూసేసినాడో మీరు చెప్పండి. నిద్రపోయేవాళ్ళు మీ పని మీరు చూసుకోండి. ఐజాయా చాప్టర్ 61, యెషయా 61వ అధ్యాయం. చదివేది కాదు, మీరు కరెక్ట్ ఎక్కడ కట్ చేసినాడో చెప్పాలి, అట్లా చదువుకోండి. 2వ వచనం. చాలా. ఇప్పుడు చెప్పండి జవాబు. ఎక్కడ కట్ చేసిన? తెలుగు వచ్చాము, అందరూ ఇంగ్లీష్ మీడియం అయితే వద్దు. లూకాసు సువార్త 4వ అధ్యాయంలో ఎక్కడ యేసు ప్రభు కట్ చేసి పుస్తకం మూసినాడు? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు 2 కలుపుదాం. హితవత్సరము, ప్రతిదండన. హితవత్సరం అనేది చెప్పేసి మూసినాడు. అంటే ఏది కట్ అయింది? ప్రతిదండన, డే ఆఫ్ రెవెంజెన్స్, ప్రతిదండన దినం. యేసు ప్రభు ఎందుకు ఇచ్చినాడు? ప్రభువు హితవత్సరము ప్రకటించుటకు, టు ప్రొక్లైమ్ ద గుడ్ న్యూస్ ఆఫ్ గాడ్. హితవత్సరము మంచిది. హితము అంటే మంచిది, మనకు తెలుసు కదా. దాన్ని ప్రకటించడానికి ఆయన వచ్చినాడు. అందుకే ఇక్కడ యెషయా గ్రంథంలో రాయబడిన 61:2 కొద్దిగా కోట్ చేసి ఇక్కడ కరెక్ట్ కట్ చేశాడు. ప్రతిదండన దినం అంటే ఈజ్ నాట్ ఫర్ దట్ డే ఆఫ్ రివెంజెన్స్. ఆయన ప్రతిదండన దినం, తీర్పు దినం ప్రకటించడానికి రాలేదు, హితవత్సరంకే వచ్చినాడు. మరి ఇప్పుడు ప్రకటన గ్రంథం 5:5లో ఓపెన్ చేస్తే ఏమొస్తుంది? ప్రతిదండన దినం వస్తుంది. ఇప్పుడు లూకాసు వార్త 4వ అధ్యాయం నుండి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం దాకా ఏముంది? హితవత్సరము ప్రకటించుట. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం తర్వాత ఆయన పుస్తకం తెరిస్తే 6వ అధ్యాయం నుండి ఏముంది? ప్రభువు ప్రతిదండన తీర్పు. దాన్ని దినము అన్నది. ఎందుకంటే దినము అన్నారు? దినం అంటే 1 సంవత్సరాలు. ఇదేం కొత్త లెక్కలు చెప్తారు, బైబిల్ లెక్కే. కనుక దేవుడు తన అనాదికాల సంకల్పాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క భూమి మీదకి రాకడ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ప్రభువు హితవత్సరం. ఇంత స్పష్టంగా చెబుతున్నా ఇంకా రక్షణ గురించి లేకుండా పట్టనట్లుంటే దానికి మేమేం చేయలేము. ఇంకా ఇప్పుడు ఆయన హితవత్సరం ప్రకటిస్తూనే ఉన్నాడు. హితవత్సరం అయిపోతుంది, ఎందుకంటే పుస్తకం మూసినాడు. ఆయన పుస్తకం తెరిసేదాకా మనకు అవకాశం. ఒక్కసారి పుస్తకం తెరిస్తే ఆ తర్వాత 6వ అధ్యాయం నుండి ఒక్కొక్కటి తెగులు ఇవన్నీ ఆరంభమైనట్లు వాక్యాలు మనం చూస్తాం. ఇక్కడ లూకాసు వార్త 4వ అధ్యాయంలో పుస్తకం తెరిచి హితవత్సరం ప్రకటించి, అక్కడ ఆ హితవత్సరానికి స్పందించి శిలువ దగ్గరికి మనం వచ్చి పాపక్షమాపణ పొందాం. 5వ వత్సరానికి స్పందించాలని ప్రభు మరలా కోరుతున్నాడు. ఈయన బాగు చేయటానికి వచ్చినాడు, చెరుపు చేయటానికి కాదు, పడగొట్టడానికి కాదు, పాడు చేయటానికి కాదు. ప్రతిదండన దినమును చెప్పాల్సిన సంగతి ఇక్కడ ఏంటంటే, ప్రతిదండన దినముని ఇయటానికి కాదు, హితవత్సరం ప్రకటించడానికి వచ్చినాడు.
అది ఇప్పుడు 61లో మీరు చదివారు కదా. ఏం చేస్తారంట? బంధించబడిన వారిని విడిపించడానికి, చెరసాలలో బయటికి తీసుకురావటానికి. దిస్ ఇస్ ఆల్ ద గుడ్ థింగ్స్ హీ వాంట్స్ టు డూ. చెరసాలంటే ఏంటి? మామూలు భౌతికమైన చెరసాలు కాదు. ఇశ్రాయేల్ 430 సంవత్సరాలు ఎలా బంధకాలు ఉన్నారో మనం కూడా, మనుషుడు పాపం యొక్క బంధకాలు ఉంటే ఆ మనుషుని విడిపించడానికి ఆయన వచ్చి ఇవన్నీ నేను బాగు చేస్తున్నా అంటాడు. ఎలాగా? ఫ్రీ. ఇది నెల పెద్దానికి డబ్బులు కదా. నేను ఇందాక చెప్పాను కదా, స్వీడన్ వెళ్ళాను. అక్కడ ఎవరో మీలాంటి బ్రదర్ నాకు ఒక కార్డు ఇచ్చినాడు. వాడుకోండి బ్రదర్, ఈ కార్డు వెళ్ళేదాకా. ఈ కార్డు లేకపోతే కష్టం, నిజంగా కష్టం. ఇక్కడ క్యాష్ తీసుకుంటారు, అక్కడ దేని బస్సులో కూడా క్యాష్ తీసుకోరు. ఆల్ కార్డ్స్. సరే నేనేదో ఒక స్థలానికి వెళ్ళాను, నేను అక్కడే ఉన్నాను. అక్కడ టాయిలెట్ వాడుకుందాం అనుకున్నాను. తలుపులో లాగితే టాయిలెట్ రావట్లేదు. ఏది రావట్లేదు, ఏమో లోపల వేసినారేమో అనుకుంటే బయట ఏమో గ్రీన్ బోర్డు కనిపిస్తుంది, అంటే ఇన్సైడ్ ఇట్స్ ఎంప్టీ అని. నేను పక్కన ఆయన అడిగినా, వై ఇట్స్ నాట్ కమింగ్ అంటే ఆయన అన్నాడు, డూ యూ హ్యావ్ కార్డ్? ఓ గాడ్, వాట్ ఈస్ దిస్ కార్డ్ ఫర్ ఎ టాయిలెట్? ఎస్ ఐ డూ హ్యావ్ అంటే, దెన్ యూ స్కాన్ ద కార్డ్. స్కాన్ చేస్తే తలుపు వచ్చింది. షాక్. సి డెవలప్డే. వాట్ వి డెవలప్డ్ ఐ డోంట్ నో, ఐ కాంట్ సీ. ఎంత దానికి 10 కేర్లు అంటే దాదాపు ఎంత? 10 కాదు, 20 అనుకుంటా. పచ్చి ఓకే, 200 రూపాయలు ఉంటే చూడండి మీరు. ఒక్కసారి వాష్రూమ్ వాడుకోవటానికి ఇంత ఛార్జ్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ డెవలప్మెంట్. దట్స్ కాల్డ్ డెవలప్మెంట్. ప్రపంచంలో ప్రతిదానికి డబ్బులు, యేసు అన్నీ ఉచితంగా ఇస్తాను. మనల్ని కూడా బాగు చేస్తాను. ఏదైనా బాగు చేయటానికి మనకు మైకే పాడైంది, చైరే పాడైంది, ఫోనే పాడైంది, ఏదైనా బాగు చేయాలంటే ఎవడైనా ఛార్జ్ చేస్తాను. జీవితాలు బాగా పాడైపోతే బాగా చేయాలంటే ఇంకా ఎక్కువ ఛార్జ్ కావాలి కదా. ప్రభు అన్నాడు, ఐ విల్ మేక్ ఇట్ వెల్ ఫర్ ఫ్రీ. ఉచితంగా బాగు చేస్తాను. ప్రైస్ ఆయనదే, మెటీరియల్ ఆయనదే, టైం ఆయనదే. ఆల్ బిలాంగ్స్ టు హిమ్. ఇటు మనం ఆయన దగ్గరికి రావాలని కోరుతున్నాం. రండి, నేను మిమ్మల్ని బాగు చేస్తాను. ఇప్పటిదాకా మనం ఎన్ని చూసాం? 3. మొదటిది ఏంటి? మరలా రక్షణ అనంతం. రెండవది ఏంటి? అప్పుడే బాగు చేయవా? రెండవదేనా ఇంకా మనం? ఓకే సరే, మూడవది చూస్తాం. అయితే కీర్తనలు 71:20. మరలా మమ్మును లేవనెత్తుము, మరలా లేవనెత్తుము. అంటే మేము లేవలేని పరిస్థితిలో ప్రభు మనం లెమ్ము, తేజరిల్లెము, నీకు వెలుగు వచ్చింది, అరైజ్ అండ్ షైన్. మనం లేకుండా అలాగే ఉంటే ఎవరీ లాంగ్ జర్నీ స్టార్ట్స్ విత్ ఎ షార్ట్ స్టెప్. ప్రతి దూర ప్రయాణం చిన్న అడుగుతో ఆరంభమవుతుంది. ప్రభు అందుకే లేవమని మనం ప్రోత్సహిస్తున్నాడు. అరైజ్ అరైజ్ అరైజ్. దేవుని వాక్యంలో ఈ మాట చాలా సందర్భాల్లో చాలామంది పాజిటివ్గా స్పందించారు. మీకు తెలుసు కదా, అబ్రహాంతో దేవుడు అలాగే అరైజ్ అండ్ కమ్ అవుట్ ఆఫ్ ద కంట్రీ. నువ్వు లేచి దేశంలో నుండి బయటికి రాలి. ఆదికాండం 12లో మనం చూస్తే బైబిల్లో రాయబడింది, అబ్రహాము లేచి. అక్కడి నుండి ఆరంభమైంది. యాకోబు లేచి, ఇస్సాకు లేచి, మోషే లేచి, యెహోషువ లేచి, ఇంకా అన్నీ తప్పిపోయిన కుమారుడు దాకా వచ్చినాం అనుకో. వాడు నా తండ్రి యొద్ద అనేకులకు ఆహారం సమృద్ధిగా ఉందని తెలుసుకొని లేచి నేను నా తండ్రి యొద్దకు వెళ్తాను. లేకుండా అక్కడే ఉంటే అక్కడే ఉంటాడు. మనం కూడా అక్కడే ఏదే స్థితిలో ఉన్నామో ఆత్మీయంగా అదే స్థితిలో ఉంటే అట్లే ఉండిపోతాం. అబ్రహాం వల్లే లేస్తే ఆశీర్వాదం ఉంటుంది, యాకోబు వల్లే లేస్తే ఆశీర్వాదం ఉంటుంది, మోషే వల్లే లేస్తే ఆశీర్వాదం ఉంటుంది.
ఇందుకో పాట కూడా ఉంది, లేచి రండి విశ్వాసులారా యోర్దాను నదిని దాటి. లేనంత దాకా అలాగే సోమర్తనంతో మనం స్తబ్దంగానే ఉండిపోతాయి. ఇంకింతేలే. మీకు తెలుసు కదా, మామూలు వీకెండ్లో పడుకుంటారు కదా శనివారం, లేబుద్ది అవుతుంటుంది ఒకవైపు, మీటింగ్ గుర్తొస్తుంది ఇంకోవైపు, కానీ ఇంకా లేవద్దు కదా, లేస్తాంలే అనుకొని సుమారు 8 గంటలు పడుకుంటారు చూడండి. మీరు తెల్లవారుజాము నుండి ఆలోచించండి, 6 నుండి ఆలోచించండి. ఇప్పుడు లేస్తాం అనుకోండి, అంటూనే ఉంటారు కదా. అది లేచేది అప్పుడే లేదంటే అబ్బో అప్పుడే ఎట్లా లేస్తాం, అసలు పీక్ నిద్ర అప్పుడే. అదొకలాంటి మత్తు, అదొకలాంటి టేస్ట్ అనుకునేవాళ్ళు ఉంటారు. మీరందరూ వయసు భవిష్యత్తు మన బయలాజికల్ క్లాక్ అలాగ ఉండదు. అప్పటికి ఖచ్చితంగా మనం ఎంత పడుకోవాలని ట్రై చేసినా, నేను చదువుకునేటప్పుడు అనుకునేవాడిని, ఏంటి చదువు నిద్ర లేకుండా చేస్తుంది, ఉద్యోగం వస్తే ఎంత బాగుంది, చదువు అంతా మానేసి ఎంతసేపు అయినా నిద్రపోవచ్చు ఎవరు అడిగేవాళ్ళు ఉన్నారు. తీరా ఉద్యోగం వచ్చి ఇప్పుడు ఇంత అయిన తర్వాత ఇప్పుడు ఏమనిపిస్తుంది, ఖచ్చితంగా బయలాజికల్ క్లాస్ అలారం ఏమి లేకుండా 5 గంటలకు మెలకు వస్తుంది. లేకపోతే అసలు ఉండబుద్ది కాదు, పడక మీద ఉండబుద్ది కాదు. అదేదో జ్వరం రాకినట్లుంటే తేడా రాకినట్టు. భౌతికంగా లేస్తేనే మనము పని చేసుకోగలం కదా, అలాగే ఆత్మీయంగా కూడా తెప్పేటుకు మళ్ళీ వచ్చిన లేస్తే ఆశీర్వాదం. ప్రభు మనకు మరలా జ్ఞాపకం చేస్తుంది, లేండి. అందుకని ఆధ్యాత్మిక క్రైస్తవ జీవితంలో లేచి ముందుకు సాగాలని ప్రభు కోరుతున్నాడు. మనం పర్వాలేదు లేని కాంప్లిసెన్సీలో ఉన్నంత దాకా భవిష్యత్తులాగే ఉంటుంది. 4 చూస్తాము, కీర్తనలు అన్నీ మనం కీర్తనలోనే చూస్తున్నాం. 80 14 80 కీర్తన 14. మరలా చూడు, ఇంగ్లీష్లో రెస్టో, మమ్మల్ని మరలా సమకూర్చుము, బాగు చేయి, సైన్యములకు అధిపతికి దేవా ఆకాశంలో నుండి మరలా చూడము, ఈ ద్రాక్షవల్లిని దృష్టించు. ఏ ద్రాక్షవల్లి అదే కరెక్ట్ అక్క. 8వ వచనం, చాలు. ఐగుప్తులో నుండి ఒక ద్రాక్ష, 6 లక్షల కాలువలం ఎవరంట, ఒక ద్రాక్ష. కనుక దేవుడు వాళ్ళందరినీ ఎలా చూస్తున్నాడు, సింగిల్ ఎంటైటీగా చూస్తున్నాడు, ఆయన పేరు పెట్టబడిన వాళ్ళు. అలాగే మనం కూడా ఎంతమంది ఉన్నా మనందరినీ ప్రభు దృష్టిలో ఎలాగ చూస్తున్నాడు, సింగిల్ ఎంటైటీ. మనం 10 మంది, 20 మంది, 30 మంది, 40 మంది అనేది కాకుండా ఒక ద్రాక్షవల్లిగా చూస్తున్నాడు. ఆ తెచ్చిన ద్రాక్షవల్లిని చక్కగా చేసి బాగు చేయాలని ఆయన అనుకున్నాడు. కానీ ఏం చేసిందంటే, ఈ ద్రాక్షవల్లికి యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో మనకు తెలుసు కదా, దాని చుట్టూ పాదులు తవ్వేసి దానికి అవసరమైన నీళ్లు పెట్టేసి ఎరువేసి అన్నీ చేసి మంచి పళ్ళ కాస్తుందని ఎదురు చూస్తే కాసింది కానీ మంచివి కాదు, కారు ద్రాక్షలు కాసిన వాక్యాలు రాశారు. అక్కడ రాయబడిన మాట ఏంటి, వాట్ షుడ్ ఐ డూ మోర్ దెన్ దిస్, ఇంతకంటే నేను ఇంకెక్కువ ఏమి చేయాలా దీనికి. మన విషయం దగ్గర కూడా ప్రభు వచ్చినప్పుడు, దిస్ ఇస్ ఆల్ ఇస్ క్రై, వాట్ కెన్ ఐ డూ మోర్ దెన్ దిస్, ఇంతకంటే ఇంకేం చేయాలా. చదువు ఇచ్చిన, ఉద్యోగం ఇచ్చిన, ఆరోగ్యం ఇచ్చిన, కుటుంబం ఇచ్చిన, ఇల్లు ఇచ్చిన, కారు ఇచ్చిన, ఫైనాన్షియల్ స్టేటస్ ఇచ్చిన, ఇన్సూరెన్స్ ఇచ్చిన, వాట్ కెన్ ఐ డూ మోర్ దెన్ దిస్. Having all these things, instead of bearing the good fruit, good wine, they brought the bitter ones. కారు ద్రాక్షలు, సోర్ వైన్ కాచి. చాలా విషయాలు ఈ దినాల్లో విశ్వాసాలు అలాగే ఉన్నారు. ఒక తండ్రికి పిల్లలు కలిగిన తర్వాత పిల్లలు పెద్దగా వారు ప్రయోజకులైతే తల్లిదండ్రులకు మొట్టమొదటి కలిగే ఆనందం ఎక్కువ. కానీ పెరిగినారు, పెద్దగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, ప్రయోజకులు కాకుండా నిష్ప్రయోజకులు అయినారు అనుకో, వాళ్ళకేం బాధ ఉండదు. ఎవరికి బాధ అవుతుంది, తల్లిదండ్రులకు బాధ అవుతుంది. అందుకే వాళ్ళని అడిగారు, మీకు ఎట్లున్నారు మీ పిల్లలు అని అంటే ఒకే మాటలో నవ్వేసి అంత బాగున్నారు అంటే 2వ ప్రశ్న అడగొద్దు. ఇంకా మేము కూడా అడగం, మాకు తెలుసు కదా.
ఒక 9 నెలలు మోసి కన్న తల్లిదండ్రులకి వారి పిల్లల స్థితి చూసినప్పుడు అంత పెయిన్ఫుల్గా ఉంటుంది. సిలువలో రక్తం కార్చి కన్న ప్రభువు మన విషయం ఎంత పెయిన్ఫుల్గా ఉంటాడు. నేను మీ కొరకు చెమట కాదు కార్చి అంటే భౌతికమైన తల్లిదండ్రులు ఏం కారుస్తారు? చెమట. ఆత్మీయమైన తల్లిదే యేసు ప్రభు ఏం కార్చి ఆయన ప్రేమకి ఏమిస్తాం మనం? ఒక బయటికి మాత్రం చాలా చెప్తాం. భౌతికమైన తల్లిదండ్రుల ప్రేమే వెలకట్టలేమే. నేను ఎక్కడ ఒక క్యాప్షన్ చదివాను, మదర్ ఈజ్ ద మోస్ట్ డియరెస్ట్ స్పీషీస్ ఆన్ ద ఎర్త్. If only mother and father are the most dearest species on the earth, how much more our heavenly Father is. అదొక ఊరిలో తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళకి పిల్లలు కూడా ఉన్నారు. తర్వాత కొడుకు పెద్దవాడాడు, ఒకే కొడుకున్నాడు అనుకో, స్టోరీ తక్కువ చేయటానికి. బాగా చదువుకున్నాడు, ఐఐటీలో ఎన్ఐటీలో మంచి ఉద్యోగం వచ్చింది. తర్వాత ఇంకా యాజ్ ఇట్ ఈజ్ పెళ్ళి అయింది, వాళ్ళు దూరం వెళ్ళిపోయారు. వాళ్ళ అమ్మ నాన్నగారు ఊర్లో ఉన్నారు. తర్వాత ఎప్పుడో కొడుకు పిల్లలు అయినారు. వాళ్ళ నాన్నగారు అమ్మగారు ఎప్పుడైనా గుర్తొస్తారు కదా, ఎంత మర్చిపోకూడదు అనుకున్నా, ఎంత భార్య పక్కన ఉన్నా, కొడుకు పక్కన ఉన్నా, ఎంత తిడుతున్నా లోపల ఆలోచన అనేది వస్తుంది. ఎందుకంటే దట్స్ బ్లడ్ బ్యాండ్. కనుక ఎప్పుడో ఆలోచించిన భార్య చెప్పడం మా అమ్మ నాన్న చూసేసి వస్తుంది. సరే చూసి తొందరగా రా, అక్కడే ఉండొద్దు అని చెప్పినారు. ఆయన ఇంటికి వచ్చినాడు. వచ్చి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నగారు ఒక ఇట్లాంటి బెడ్రూమ్లోనే ఒక మూలకు నాన్న ఒక మూలకు అమ్మ మంచం వేసుకొని ఉన్నాను. మధ్యలో ఖాళీ స్థలం చాపది ప్రార్థన వాళ్ళని వస్తే చేసుకో, విజిటర్స్ వచ్చినా కూర్చోటానికి. కొడుకుని చూసి చాలా సంబరపడ్డారు. ఏంటో చాలా కాలం తర్వాత వచ్చాను, చూడబుద్ధి అయిందమ్మా అందుకే వచ్చాను. ఓకే, ఇంకా అవి ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒక 2-3 రోజులు ఉండాలనుకున్నాను మా అంటే, మంచిది 5 రోజుల్లోనే ఉండు, మీకు అక్కడ సమస్య లేకపోతే ఇక్కడ. కానీ మీ రుణం ఎలాగ తీర్చుకోలేము, అంత పెద్ద మాట ఎంతకంటావు లేరా? లేదమ్మా ఎలాగైనా తీర్చుకోవాలనుకున్నాను. అట్లా కాదులే, లేదమ్మా అందుకే మీకు మంచి చీరలు తెచ్చినాను. ఏది ధర్మవరమ పోచంపల్లి బెనారస్ మంచి చీరలు తెచ్చి ఈ వయసులో చీర కట్టుకుని బయటికి వెళ్ళేది ఏముందిరా? వద్దులే, కావాలంటే నీ భార్యకు మీ పిల్లలకి ఎవరన్నా వయసులో ఉన్న వాళ్ళకి ఇవ్వు, వాళ్ళైతే అటు ఇటు వెళ్తుంటారు అకేషన్కి, వాళ్ళు కట్టుకుంటారు, మాకెందుకు లేరా, ఉన్నదే చాలా. లేదు మా ఖచ్చితంగా మీరు రుణం తీర్చుకోవాలని తెచ్చిన. వద్దులేరా తీసుకెళ్ళి నువ్వు చెప్పినా కదా ఇంక చాలు, మరి ఎట్ట తీర్చుకోవాలి చెప్పరా? చెప్పమా. ఏం లేదు, కొన్ని రోజులు మాతో పాటు ఉండరా, మళ్ళీ నీకు అవసరమైనప్పుడు వెళ్ళాలనుకుంటే పిల్లలు భార్య వెళ్ళదు అని. సరేమా ఉంటానులే ఒక 2-3 రోజులు అన్నాడు. మొదటి రోజు మంచిగా సాయంకాలం కూడా భోజనం చేసినారు. నాన్న అక్కడ, అమ్మ ఇక్కడ పడుకున్నారు. మధ్యలో కొడుకు చాప వేసుకుని పడుకున్నాడు. మధ్యరాత్రి అయిన తర్వాత వాళ్ళ అమ్మ లేపింది, రే నేను వాష్రూమ్కి వెళ్ళాలరా, లైట్ వేయాలి. లైట్ వేసిన వాష్రూమ్కి వెళ్ళొచ్చి కొద్దిసేపు అయిపోయిన తర్వాత వాళ్ళ నాయన, నేను కూడా వాష్రూమ్కి వెళ్ళాలా, లైట్ వేసిన వాష్రూమ్ పెట్టి మళ్ళీ వాళ్ళ అమ్మ వేసింది, నాకు కొన్ని నీళ్ళు దప్పికి అవుతున్నాయిరా, పోయి నీళ్ళు తెచ్చి ఇచ్చిన తాయి. కొద్దిసేపు అయిన తర్వాత వాళ్ళ నాన్నలు వేసింది, నాకు నీళ్ళు దెబ్బకి అవుతున్నాయిరా. ఇలాగే మధ్యరాత్రి నుండి తెల్లవారుతో నాకు ఒకరు మార్చి చెప్పినారు. మొదటి రోజు కదా చాలా జోష్గా పనిచేసి, రెండో రోజు మూడో రోజు అయ్యేటప్పటికి, ఏంటి మా రాత్రి లేపితే 3వ రోజు రాత్రి పని ఏంటి మా అంటే, సరేలేరా నేను వెళ్ళేసి వస్తాను. తెల్లవారిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్నగారు టిఫిన్ చేయటానికి కూర్చుంటే పక్కన కూర్చుని, ఏమిరా వెళ్ళిపోతున్నావా? వెళ్తాను మా అన్నాడు. సరేరా జాగ్రత్త, మీరు మీ పిల్లలు కామ వచ్చి నేను 3 రోజులు అయింది, అసలు నాకు నిద్ర లేకుండా చేసినారు మీరు. ఒకళ్ళు మార్చి నన్ను లేపుతున్నారు అంటే, అప్పుడు వాళ్ళ నాన్న అన్నాడు, 2-3 రోజులే నీకు నిద్ర లేదు,
నేను కడుపులో పుట్టినప్పటి నుండి పెద్దవాడేదాకా మాకు నిద్ర లేదు తెలుసా. నువ్వు కడుపులో పుట్టిన వెంటనే మీ అమ్మ వాంతి చేసుకుంటుంటే నేను ఎడి చేతులు పట్టుకున్నాను. నిద్ర లేకపోతే ఆమెకు నిద్ర వచ్చేటట్లు దగ్గరుండి ధైర్యపరిచి ప్రోత్సహించి, కృంగిపోయి డస్ట్పోయినప్పుడు ఆమెను ఆదరించి చేయబట్టుకుని ధైర్యపరిచి, 9 నెలల తర్వాత నువ్వు బయటకు వచ్చేటప్పుడు కూడా నిద్ర లేకుండా రాత్రి అంతా హాస్పిటల్లో కాలం పట్టిపోయి, తర్వాత మాంసం ముద్దగా ఉన్నప్పుడు ఎప్పుడు లేచి ఏడ్చిందని పాలించి, ఎప్పుడు లేచి పక్క తడిపిన డైపర్స్ మార్చి, ఎప్పుడు లేచినా అలాగే నువ్వు పెద్దోడయ్యేదాకా మా ఇద్దరికి నిద్ర లేదు. మార్చి మేము డ్యూటీలు వేసుకున్నాం. రాత్రి ఒకడు కొద్దిసేపు, పగళ్ళు ఒకడు కొద్దిసేపు నిద్రపోవాలని. 9 నెలలు మోసి కన్నా తర్వాత దాదాపు 3 ఏళ్ళ దాకా మేము సరిగ్గా నిద్రపోలేదు. నిద్ర అంటే కూడా తెలియదు. ఎప్పుడు పెళ్లి కానప్పుడు పోయినా మేము 6 గంటల రోజుకి. నువ్వు కడుపులో పుట్టిన మొదలుకొని ఎప్పుడు 6 గంటలు నిద్రపోయినట్లు గుర్తున్నాయి. మా కొరకు 2-3 రోజులు నీకు నిద్ర భంగం అయిపోతే, ఏంటి నాకు నిద్ర భంగం చేశారా అన్న. తల్లిదండ్రుల ప్రేమ అంటే ఎదురా, నీ ప్రేమ అంటే ఎదురా. కనుక నువ్వు తిరిగి నీ కుటుంబం దగ్గరికి వెళ్ళవచ్చు. కథ కట్ చేయాల. ఏం చేస్తే వాళ్ళు నేర్చుకోగలం. ఎలాగ సాధ్యమవుతుంది ఇది? కొడుకు తల్లిదండ్రులు పాదాలు పట్టుకుని అక్కడే ఉండిపోయాడంట. నన్ను క్షమించండి, నేను కడుపులో పడింది మొదలుకొని, మీకు తెలుసు కదా కొంతమంది స్త్రీలకి ఫస్ట్ డెలివరీ ఎంత టఫ్ సిచ్యువేషన్ ఉంటుందని. ఆ రాత్రి మగళ్ళు నిద్ర లేకుండా రకరకాల సలహాలు, అనారోగ్య పరిస్థితులు, ఇబ్బందులు, వికారం కావడము, మనిషికి చేత కాకపోవడం, ఇవన్నీ సింటమ్స్ అన్నింటిని ఓవర్టేక్ చేసి నేను భూమి మీదకి తెచ్చిన. ఇది నన్ను మేము వాష్రూమ్కి వెళ్ళాలంటే, నీళ్ళు ఇవ్వాలంటే నీకు నిద్ర లేకుండా అయింది. 3 రోజులకి నిద్ర మేము ఇలాగే ఉంటాం. నీ నిద్రే మాకు ముఖ్యం, ఆ నిద్రలో పోకపోవడం కాదు నీకు ముఖ్యం. ఇది కథ కట్ చేస్తే 9 నెలలు మోసి కన్నా తల్లిదండ్రుల యొక్క ప్రేమే కొలవలేకపోతే పరలోకపు తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభు ప్రేమ ఎలా కొలుస్తా? వాళ్ళు మనతో పాటు రక్తం పంచుకున్న వాళ్ళే, బహుశా మన వాళ్ళ పొరపాటు పాపము కలిగిన వారే. ఆయన మన హృదయం తరక్కుపోతుంది, మన బాధ చెప్పలేనంతగా అవుతుంది. పాపం లేని యేసు, పాపం ఎరుగని యేసు, పాపం చేయని యేసు, పరలోకంలో ఉండవలసిన యేసు శిలువ మీదకి వచ్చి మన కొరకే పాపముగా చేయబడ్డాడు. ఆయనలో విషయమంతా కూడా నాటివిన అడ్డమైన మాలిక్యూల్ ఆఫ్ సిన్ ఇస్తే, మనలో నాటివిన ఆ అడ్డమైన మాలిక్యూల్ ఆఫ్ గుడ్నెస్ ఇస్తే, అలాంటి ప్రభు రక్తం కాల్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోక స్థలంలో అన్నాడు. ఇప్పుడు ఆయన ప్రశ్న ఏంటంటే, డూ యూ లవ్ మీ? నన్ను ప్రేమిస్తున్నావా? నేను నీ కొరకు సెలవులో వేలాడదీయబడ్డాను. నేను వేలాడదీయబడాలి నా కొరకని కోరుకోవట్లేదు. నీ కొరకు నిద్రలేని రాత్రులకు ఇచ్చేమని తోటలో ప్రార్థన చేశాను. నీ కొరకు నిద్రలేని విధానంలో కొండ మీద ప్రార్థన చేశాను. నీ కొరకు నిద్రపోకుండా ఇప్పుడు విజ్ఞాపన చేస్తున్నాను. నా విషయమై నీ స్పందన ఏంటి? వాట్ ఈస్ యువర్ రెస్పాన్స్ ఫర్ మీ? వాట్ మోర్ ఐ కెన్ డూ ఫర్ యూ? ఇంతకంటే నీకు ఇంకేం చేయాలి? ఇంతకంటే నీకు ఇంకేమి చేయగలను? నిన్ను విడిపించినాను, బయటికి తెచ్చినాను తల్లి గర్భములో నుండి. తల్లి ఎంత స్తన్యపానం చేయించుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించింది. అప్పటి మొదలుకొని ఇప్పటిదాకా లోకంలో నీతో పాటు ఉన్నోళ్ళు కొంతమంది లేరు.
నీ క్లాస్మేట్స్ కొంతమంది లేరు, నీ సీనియర్స్ కొంతమంది లేరు, ఇరుపొరుగు వారు కొంతమంది లేరు, నీకింటి ఇంటెలిజెన్స్ కొంతమంది ఇక్కడికి రాలేకపోయారు, నీకింటి తెలివైన వాళ్ళు, నీకింటి అందంగా ఉన్నవాళ్ళు, నీకింటి అన్ని బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు, రిచెస్ ఉన్నవాళ్ళు కొంతమంది రాలేకపోయారు. ఏమి లేదు, నిన్న ఐగుప్తులో నుండి బయటికి తెచ్చిన, నాటిన, చుట్టుపాదలు కట్టాను, నీళ్లు పోసాను, తవ్వాను. కానీ తీర ఫలం దగ్గరకు వచ్చేటప్పటికి కారు ద్రాక్ష. మంచి వస్తాయి అనుకున్నా, నీళ్ళు ఆత్మఫలం, ప్రేమ వస్తుంది అనుకున్నా, సమాధానం వస్తుంది అనుకున్నా, సంతోషం వస్తుంది అనుకున్నా, దీర్ఘశాంతం, దయాన్ని, ఆశా నిగ్రహం ఇవన్నీ వస్తాయని నేను అనుకున్నా. కానీ కారు ద్రాక్ష కాసాను. ఇప్పుడు ఏం చేయమంటావు? మరి ఈ కారు ద్రాక్ష తినాలా? వీటిని తీసేయాలి. ఐగుప్తులో నుండి నువ్వు ఒక ద్రాక్ష వడ్డని తెచ్చితివి, దాన్ని నాటితివి. ఇప్పుడు కారు ద్రాక్షలు కలిగా. ప్రభు, ఆకాశము నుండి దృష్టి ఉంచి నన్ను చూడు, మరలా చూడు. వాట్ ఆల్ యు సే ఇస్ ట్రూ. నా విషయం నువ్వు ఏం చెప్తున్నావు అంతే సత్యమే. నువ్వు కోరినట్లు ఆత్మఫలం నాలో లేకపోయింది, కారు ద్రాక్ష వచ్చింది. మరలా ఒకసారి నన్ను చూడు, నన్ను బ్రతికించు, నన్ను నిలబెట్టు. మీకు తెలుసు కదా, ద్రాక్ష చెట్లు, మల్లెపూల చెట్లు ఇలాంటివి కొమ్మలే, విత్తనాలు కాకు. కొమ్మ నాటేటప్పుడు వేరు కనిపిస్తుంది, ఏమి లేనట్టుగా కనిపిస్తుంది. కానీ ఒకసారి నాటిన తర్వాత కొంతకాలానికి అది తిరిగి చిగురిస్తుంది. నన్ను కూడా నాటు, నేను కూడా చిగురించినట్టు చేయి, నన్ను కూడా చేయించి మరలా బాగు చేయి. ఆయన ఒక్కడే మరలా బాగు చేయగలవాడు. మనం బాగు చేయాలని ప్రయత్నం చేసుకుంటే ఇంకా ఎక్కువ పాడవుతుంది. కనుక బాగు చేసి మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా ఆయన చేయగలడు. ఆయన రాబోతున్నాడు, ఆయన ఎదుర్కోవాలి, ఆయనతో పాటు ఉండాలి. ఇదంతా తాత్కాలికమే. లోకము, ఉన్న సంపద, ఇవన్నీ తాత్కాలికమే. దినాన్ని విడిచిపెట్టాలి. ఆయనతోనే మనం సదాకాలం ఉండాలి. ఆ దినాన్ని ఇది రాదు, ఇది కనబడదు. ఏ రక్షకుడు మనల్ని ప్రేమించి మన కొరకే సెలవులో ప్రాణం అర్పించినాడు, ఆ రక్షకుడు మన కొరకు రాబోతున్నాడు. కనుక ఆయన్ని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉంటే ఎంత బాగుంటుంది. విల్ thou not revive us again that we may rejoice in thee, O Lord. మేము నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికించవా. మరలా ప్రభు దగ్గరికి మరలా వస్తాం. ఎలాగ రావాలా? సిలువేసరైనా ఓ తండ్రి దగ్గరికి, తల్లి దగ్గరికి, కూతురైనా కొడుకైనా రాకుండా ఉండలేడు. తప్పైన కుమారుని కథ అదే గుర్తొచ్చింది. దాసులు కాదు ఆయనకి, పరాయి దేశంలో ఉన్నప్పుడు స్నేహితులు కాదు గుర్తొచ్చింది, చదువు కాదు, కాలేజీలు కాదు, ప్రిన్సిపల్ కాదు, నా తండ్రి ఇంట అనేక మంది దాసులు, ఫాదర్స్ హౌస్ రావాలనుకుంటే నా దగ్గర రావాలని ప్రభు అన్నాడు. కనుక శిలువ దగ్గరికి వస్తా. ప్రభువా, నీ ప్రేమకు ఎంత ఆస్వా, నీ ప్రేమ చేత మమ్మల్ని ఆకర్షించిన, నీ ప్రేమకు వెలుపటి ఎంత దూరం వెళ్ళగలను. భూమి ఆకర్షణ శక్తిని మించే లోకంలో పోలేమే, శిలువ ఆకర్షణ శక్తిని మించి ఇంకెంత దూరం వెళ్ళగలను. అయినా పరుగులు తీశాను, కారు ద్రాక్షలు కాశాను, తిరిగి నీ యొద్దకు రావాలనుకుంటున్నాను. నా చేయి కట్టుకోవా, నన్ను ఆకాశంలో నుండి చూడవా, నన్ను మరలా బ్రతికింపచేయవా, నా రక్షణ ఆనందం మరలా నాకు కలగచేయవా. నా జీవితంలో ఈ అగ్ని లేవికాండం 6:11-13 ఉంది కదా, బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలను. అది ఆరిపోకూడదు. ఆరిపోయింది, బూడిదైంది. బయటికి బ్రతికున్నానని పేరు మాత్రం ఉంది, క్రైస్తవులని పేరు ఉంది. క్రీస్తు లేని క్రైస్తవ్యం. నీ సిలువే నాకు సరైన. నీ శిలువ రక్తం చేత నన్ను కడిగి పరిశుద్ధపరిచి తిరిగి నన్ను సమకూర్చు. యెహోవా, ఆకాశం నుండి ఈ ద్రాక్ష వల్లని మరలా చూడు.